తెలంగాణ కాంగ్రెస్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. 80 టార్గెట్ గా పెట్టుకుని వీలైనంత త్వరగా టార్గెట్ ఫినిష్ చేయాలని హస్తం నేతలు కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య కనీసం 80కి చేరాలని డిసైడ్ అయ్యారు. మొన్నటి వరకు ఎవరిని చేర్చుకుంటే ఏమవుతుందో అని భయపడ్డ రేవంత్ హైకమాండ్ గ్రీన్ సిగ్నళ్లతో తన దూకుడు పెంచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని, అప్రమత్తంగా ఉండకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారట. రాష్ట్ర పరిస్థితులను రేవంత్ మొన్న ఢిల్లీ పెద్దలకు తెలిపినట్లు సమాచారం. సో ఏదేమైనా అనుకున్న టార్గెట్ రీచ్ కావాలని, ఎవరు అడ్డు చెప్పినా తాము చూసుకుంటామని హైకమాండ్ చెప్పడంతో రేవంత్ తన బాధ్యతను కంప్లీట్ చేసే పనిపై పూర్తి దృష్టి పెట్టారు. లోకల్ బాడీ ఎన్నికల కోసం పార్టీని పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ సుస్థిరతను కాపాడుకోవడం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలను ఢిల్లీ టూర్లో రేవంత్ రెడ్డి అధిష్టానానికి తెలియజేశారట. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ గేట్లు తెరిచామని ప్రకటించిన హస్తం నేతలు చేరికలను కొద్ది రోజుల విరామం ప్రకటించారు. ఇక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తమతో కలిసి వస్తామని గతంలో చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా సాధించకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకునే ఆలోచనలో పడ్డట్టు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తెచ్చేందుకు బీజేపీ సైతం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో ఎమ్మెల్యేలను బీజేపీలోకి వెళ్లకుండా కట్టడి చేయడం, తమతో కలుపుకోపోవడం వెంటనే జరగాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య బలం 65కి పెరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు విడతల వారీగా కాంగ్రెస్ గూటికి చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చెవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్యలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ సంఖ్యాబలం 71కి చేరింది. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మొత్తంగా పిసిసి అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇచ్చిన ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతూనే ఓవైపు టార్గెట్ 80 అనేటట్టుగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే టార్గెట్ ఫినిష్ చేసేందుకు హస్తం నేతలు కూడా కసరత్తు చేస్తున్నారు. మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య కనీసం 80కి చేరాలని పూర్తిగా డిసైడ్ అయి ఉన్నారు. వాళ్ళంతా కూడా మొన్నటి వరకు ఎవరిని చేర్చుకుంటే ఏమవుతుందో అని ఆలోచన చేశారు. ఒకవేళ చేర్చుకుంటే ఆ వ్యక్తి ఆ పార్టీకి ఉపయోగపడతాడా, అలాంటి వ్యక్తితో మనం కొనసాగలమా, అతని డిమాండ్లు కానీ అతని ఏముంటాయి ఇవన్నీ ఆలోచించారు. కానీ ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. ఎవరు వచ్చినా సరే అందరినీ చేర్చుకోవడమే టార్గెట్ 80 అనేటట్టుగా వాళ్ళైతే ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే చేరికలపై హైకమాండ్ తో గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకుని దూకుడు పెంచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సరే ఏదేమైనా టార్గెట్ రీచ్ కావాలనే ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటున్నారు. ఎవరు అడ్డు చెప్పినా తాము చూసుకుంటామంటున్న హైకమాండ్ వైపు బాధ్యత ద్వారా భరోసా కూడా ఇస్తుంది. ఇప్పటికే తమ బాధ్యతను కంప్లీట్ చేసే పనిపైన ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలుగా మొత్తం 38లో బీఆర్ఎస్ కు 21 కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ మొత్తం 21గా కాంగ్రెస్ 12, మరో 9 మంది చేరితే బీఆర్ఎస్ లో కాంగ్రెస్ విలీనమయ్యే ఛాన్స్ మొత్తం కూడా విలీనమయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరి తెలంగాణ అసెంబ్లీలో 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరితో ఆ సంఖ్య 71కి అయితే చేరింది. సో అర్ధరాత్రి అపరాత్రి కాదు, మనం చూసాం 86 మంది ఎమ్మెల్సీలను ఒకసారిగా చేర్చుకోవడం జరిగింది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో మెజార్టీ కాంగ్రెస్ లో చేయడానికి రెడీ అవుతున్న ప్రచారం కూడా జరుగుతున్నది. మొత్తం 40 మంది సభ్యుల మండలిలో కాంగ్రెస్ బలం మొన్నటి వరకు 6 మాత్రమే. అలాంటిది గురువారం అర్థశాస్త్ర చేరికలతో పార్టీ బలం 12కు పెరిగిపోవడం మనం చూసాం. సో ఇదే సమయంలో బీఆర్ఎస్ బలం 29 ను 23కు తగ్గిపోయింది. మరి కాంగ్రెస్ పార్టీ నేతల సమాచారం ప్రకారం తక్కువ కనీసం 15 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాల్సి ఉందని చెప్తున్నారు. మరి ఇప్పుడు చేరిన 6 కలుపుకొని మొత్తం 21 మంది కాంగ్రెస్ లో చేరబోతారనే
సమాచారం కూడా తెలుస్తుంది. మరి అందరూ ఒకేసారి చేస్తారా లేక విడుదల వారిగా చేస్తారన్నది కాస్త సస్పెన్స్ గా అనిపిస్తుంది పైన. అంటే ఇప్పటి వరకు చేరికలు మనం చూసినట్టయితే మొదటి బ్యాచ్ లో ఇప్పుడు దండే విఠాల్, నిన్న భానుప్రసాద్ రావు, యజ్ఞ మల్లేష్, బగ్గుపాటి దయానంద్, బసవరాజ్ సారాయిల్ కాంగ్రెస్ లో చేయడం చూసాం. మరి రెండో దఫా ఎవరు చేరుతారనేది ఇంకా లిస్ట్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నట్టుగానే తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఈ మధ్య వరంగల్ పర్యటన నిర్వహించిన అధికారుల సమక్షంలో సారైతో పాటు బండ ప్రకాష్ కూడా మరి అలా చేరికలు ఇప్పుడు ముఖ్యమంత్రి అధికారికంగా ఏ కార్యక్రమం ఏ జిల్లాలో ఏర్పడితే అక్కడ ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కొనసాగడం, మరి తానే మరొక కొద్ది రోజులు పార్టీ మారడం ఇవన్నీ మనం చూస్తున్నాం. సో మొన్న చేరిన వాళ్ళంతా కూడా వారం రోజుల క్రితమే చేరాల్సిన వాళ్ళు కాబట్టి కాస్త ఆలస్యమైనట్టు తెలుస్తుంది. సో ఇప్పటికీ మొత్తానికి టార్గెట్ 80 అనేటట్టుగా అయితే కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. గేటు తెరిస్తే ఎవరు ఉండరు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో. పార్టీని భూతద్దంలో వెచ్చుకోవాల్సి వస్తుందని సవాలు విసిరారు. మరి ఒక్క సీట్ కూడా ఎంపీగా గెలవాలి ఇలాంటి టార్గెట్ ఏదైతే కేటీఆర్ కు సవాలు ఇస్తారు. ఆ రకంగా తాము బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం మనం చూసాం. సో ఇప్పుడైతే పూర్తిగా నేతలంతా రిలాక్స్ మూడ్ లోనే ఉన్నారు. ఎవరు హ్యాపీగా ఉన్నారు. దాదాపు బీఆర్ఎస్ పార్టీ పిలుపు కావట్లేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు వస్తే మాత్రం ఇమీడియట్ గా గోడ దూకుతామని. సో ఈ శ్రమకు తగ్గ ఫలితం రేవంత్ రెడ్డికి పిసిసిగా ఉన్నప్పుడు దక్కింది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. సో ఇప్పుడు మొత్తానికి తనకు పూర్తి బలం అయితే చేకూరుతుంది. ఇటు మండలిలో కానీ అటు అసెంబ్లీలో కానీ ఇటు అధిష్టానం ఒక భరోసా ఇవ్వడం, మరో పక్క ఇన్నాళ్ళు సంశయంలో ఉండే ఇక ఎవరు ఏ జిల్లా నుంచి ఇక్కడ గతంలో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు దగ్గరగా పోటీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే గెలిచాడో తన పైన అలాంటి వారిని పార్టీలో చేర్చుకోకూడదని దాదాపు అడ్డుపడిన. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా ఉదాహరణకు ఇటు జైత్యాల్లో మనం చూసుకోవచ్చు, జీవనరెడ్డి విషయం కావచ్చు, ఇటు చేవెళ్ల కాళ యాదవ్ కావచ్చు. ఇక్కడ భీమ్ భరత్ దాదాపు కేవలం 200 ఓట్ల మెజార్టీతోనే కాళ యాదవ్ గెలవడం మనం చూసాం. మరి అలాంటి వ్యక్తిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. అక్కడ దాదాపు పోటీచ్చినటువంటి భీమ్ భరత్ ని కూడా సైలెంట్ చేశారు. సో ఇలా దాదాపు ఇక వారికి ఏ హామీ ఇస్తున్నారో ఎలా మాట్లాడుతున్నారో కానీ ఎవరిని కూడా లెక్క చేయకుండా డోంట్ కేర్ అన్నట్టుగా మాత్రం కాంగ్రెస్ అధిష్టానం అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టార్గెట్లు కూడా అతి త్వరలో కొన్ని రోజుల్లో గంటల్లోనే చెప్పవచ్చు ఆ రకంగా వాళ్ళు రీచ్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.